మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రవ్వతో ఇలాగా చాలా స్పాంజీగా ఉండే దోశలు చేసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎంత స్పాంజీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా. టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్పు వేసుకోండి. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీకి గ్రైండ్ చేసుకోండి మొత్తం అంతా. మనం ఇలా మిక్సీ గ్రైండ్ చేయడం వల్ల రవ్వ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక 10 నిమిషాల సేపు ఈ రవ్వ అనేది నానితే సరిపోతుంది. ఇంతలోకి మనం తాలింపు పెట్టేసుకుందాం, ఆ టైం అలా సరిపోతుంది. ఇప్పుడు ఇది చూడడానికి పల్చగా ఉంది కదా, నానిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అలాగే ఇప్పుడు తాలింపు పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. ఇవన్నీ వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసేసుకొని ఈ తాలింపు అంతా బాగా వేగనివ్వండి. తాలింపు ఇలా వేగిన తర్వాత నానబెట్టుకున్న రవ్వలో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. అలాగే 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూను వంట సోడా వేసుకోండి. అప్పుడే మనకి చాలా స్పాంజీగా వస్తాయి వంట సోడా వేయడం మూలంగా. వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇవి బన్ను టైప్లో, అంటే స్పాంజీగా బన్ను లాగా ఉండాలి అనుకుంటే ఇలా పెనం ఉంటుంది కదా, తాలింపు పెట్టే గుంత పెనం, అలాంటిది తీసుకోండి. తీసుకొని అందులో అయితే బాగా వస్తాయి మనకి పర్ఫెక్ట్ షేప్తో, పర్ఫెక్ట్ స్పాంజీతో. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేసుకోండి. 2-3 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోండి. మంచి రంగు వచ్చేంత వరకు 2 పక్కల కాల్చుకోవాలి. నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోండి. ఇలా 2 పక్కల మంచి రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా ఎంత మంచి రంగు వచ్చిందో. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ఒకసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ట్రై చేయండి.